హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా గుణదలండి. మా గుణదల బ్యాచ్ అందరూ వచ్చారు. మా ఆంటీ కనపడాలి ముందల బంధించేత మమ్మల్ని. టికెట్లు ఎక్కడ ఉన్నాయి? పంపించామా సైడ్ నుంచి? లేడీస్ వెళ్ళిపోండి మేడం. లేడీస్ వెళ్ళిపోండి. లేడీస్ సైడ్ నుంచి వెళ్ళిపోండి. లేడీస్ రైట్ నుండి వెళ్ళిపోండి అమ్మా. లేడీస్ రైట్ నుంచి వెళ్ళిపోండి మేడం. లేడీస్ సైడ్ నుంచి వెళ్ళిపోండి. సునీల్ బాబు కూడా వస్తారు. లేడీస్ వెళ్ళిపోండి అమ్మా. లేడీస్ సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా వెరీ ఫైన్ గా ఉంది. ఎంత అద్భుతంగా తీశారంటే చాలా అద్భుతంగా తీశారు ఈ పిక్చర్ ని. కానీ దీన్ని మనసులో పెట్టుకొని ఎందరో చాలా విధంగా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ చాలా అందరూ మనసులు దోచేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది, అంతెంత కాదు.
1 hour బిఫోర్ గానే వచ్చేస్తాను నేను. అప్పటికి ఇంకా టైం చాలా ఉంది, అయినా కానీ చూడాలని రాత్రి అంతా ఆరాట పడిపోయి చాలా ఇదిగా నిద్ర కూడా పోకోకుండా దీని గురించి వెయిట్ చేశాను పిక్చర్ గురించి. చాలా బాగుంది అంతెంత కాదని. అంటే సినిమా చూసారు కదా మన సిస్టర్ ది, ఎలా ఉంది సినిమా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న సిస్టర్స్ కూడా అలా ఉండాలని, మంచిగా చేయాలని, అందరి మీద అట్లా జాలీగా ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అంటే మన సిస్టర్ ది సినిమా చూసారు కదా, ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. ఆ సిస్టర్ గారు అంత త్యాగం చేసి ఆ రోజుల్లోనే మరి ఎంతో ఇదిగా ఉండి పునీతులు పట్టం పొందుకున్నారు. ఇప్పుడు సిస్టర్స్ కూడా ఆ విధంగా సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. చాలా మంది చేస్తున్నారు. జీవితాన్ని ఎలా తీయాలో అలా తీసారా? ఆమె జీవితం జరిగిందే తీశారు, అది యథార్థంగా మరి కళ్ళ కట్టినట్టు చూపించారు అనమాట. చాలా బాగుంది. ఓకే, మీకు బాగా నచ్చింది? బాగా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. సార్, మీరు మన సిస్టర్ సినిమా చూడడానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది సినిమా? ప్రతి ఒక్కరూ కూడా దైవ ప్రేమను వెదజల్లటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో వారు తప్పకుండా దేవుని యొక్క కృపలో బలపడతారు, ఎదుటి వాళ్ళకు కూడా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈరోజు చూసినటువంటి ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకంగా ఉంది, మరియు సాక్షిభూతంగా కూడా ఉంటుందని ప్రత్యేకంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఆమె ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో దేవునిలో నిలబడింది. అయితే మరణం అనేటువంటిది అందరికీ కూడా అవసరమైనటువంటిదే. అయితే ఈ మరణం తరువాత దైవ ప్రేమ ఏ విధంగా క్రీస్తు లోకానికి చాటాడో ఆ ప్రేమ కలకాలము కూడా నిలిచి ఉంటుంది. మరి మరీరాణి ఆ ప్రేమ, ఆ సేవ ఎల్లవేళ కూడా వేరే వాళ్ళకు కూడా మార్గశుభ్రంగా ఉంటుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు. అంటే మన సిస్టర్ సినిమా చూస్తారు కదా, ఆవిడ పేదల కోసమే తన ప్రాణాన్ని కూడా అర్పించే విధంగా ఉంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. పేదల కొరకు పాటుపడిందమ్మా. సిస్టర్ రాణి మరియ గారు తన జీవితం కూడా అర్పించి పేదలకు తన జీవితాన్ని కూడా అర్పించారు కదక్క. మీరేమనుకుంటున్నారు ఈ సినిమా చూసాక, మీకు ఏమనిపించింది? యాక్చువల్ గా ఆ రోజుల్లో సిస్టర్ రాణి మరియ గారు ఒక్కళ్లే కాదు, ఈ సిస్టర్స్ ఫాదర్స్ ఎంతో మంది చేసిన త్యాగమే ఈ రోజు అట్టడుగు వర్గాలు ఇలా ధైర్యంగా ఉన్నతంగా నిలబడటానికి కారణం. మన వాళ్ళు అంటరాని వాళ్ళుగా నిషేధింపబడినప్పుడు, తోసివేయబడినప్పుడు మనకు అండగా ఉండి మనకి తోడు నీడగా ఉండి మనకు మంచి బ్రతిని ఏర్పరిచి ఆహారం కూడా అందించిన వాళ్ళు వీళ్ళే. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎలా ఇచ్చారో వీళ్ళు మనకి వెన్ను తట్టి ధైర్యాన్ని నిలబెట్టారు. కాబట్టి ఇది మనం మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. క్యాథలిక్ సొసైటీ చేసిన మేలు ఇది ఈ భారతదేశానికి. థ్యాంక్ యూ అక్క. అదే అది అయిపోయాక దిగుదాం. మాదేమో బ్లూది ఓన్లీ స్టూడెంట్స్ వేసుకునేది.